మనం తొందరపడితే ఈవెంట్ స్పాయిల్ అవడం మాత్రమే కాదు, అఖిల్ ఫ్యూచర్ కెరియర్ కూడా. సారీ, ఇదంతా తెలుసుకోకుండా మిమ్మల్ని ఏదో అడిగేశాను. సారీ ఎందుకండి, మరిది పట్ల ఆ మాత్రం కేరింగ్ ఉంటే మంచిదే. వదిన కూడా మీలాగే నాకు అఖిల్కి ఏ అవసరం పడినా డైరెక్ట్గా మా నాన్నకి చెప్పేసేది. వాళ్ళు నా పిల్లలా లేక నీ పిల్లలా పావని అంటూ మా అమ్మ సరదాగా వదినతో గొడవ పడేది. మా వదినే మాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చేది. నీకు ఈ విషయం తెలుసా? వదిన ఫస్ట్ టైం డెలివరీకని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేను అఖిల్ మా బ్యాగులు కూడా సర్దేసుకున్నాం వదినతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. వదినంటే అలా ఉండాలండి. ఇప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. సో వసు గారు, అఖిల్ గురించి మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. వసు గారు, పూలు స్వీట్స్ ఓకే కదా? అఖిల్ జాసలో పడి మీరు తెచ్చిన వాటి కోసం నేను ఎగ్జైట్ అవ్వలేదనే కదా మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మీరు హ్యాపీ అయితే నాకు కూడా హ్యాపీ అండి, అందుకే గుర్తు చేస్తున్నాను. బన్నీ, టైం అవుతుంది, రారా వెళ్దాం. ఓకే డాడీ. పావని, భాస్కర్, అభి, వసు, అఖిల్, హారిక అందరూ ఇక్కడికి రండి. నేనొద్దా వదినా? నువ్వు కూడా రామ్మా. మరి వదిన నన్ను పిలవలేదన్నయ్యా. ఎందుకంటే ఇది జంటలకి సంబంధించిన విషయం వదినా. జంటలా అంటే నా మొగుడు లేడనేగా? రెండో పెళ్లి చేసుకుంటే ఉండేవాడుగా. రెండో మొగుడు వద్దని నేనన్నానా? మీరే చేయలేదు. శాడిజం. ఏంటమ్మా? వాళ్ళని రాని భాస్కర్, చెప్తాను కదా. ఏంటత్తయ్య పిలిచారు? రేపు మన ఇంటికి ఒక స్వామీజీ వస్తున్నారమ్మా. నా కోసం పెళ్లి కొడుకు ఎవరో వస్తున్నట్టు చెబుతావేంటన్నయ్యా? ఒక రకంగా ఆయన మన కులగురువు లాంటివారు. హిమాలయ పర్వతాల్లో ఉంటారు. 3 ఏళ్లకోసారి వస్తుంటారు. వారు మన ఇంట్లో పూజ చేసి కంకణం కడితే మంచి జరుగుతుంది. కాబట్టి రేపు మీ జంటలు పూజలో ఉండాలి. స్వామీజీ చేత్తో కంకణాలు కట్టించుకోవాలి. ఎవరూ ఎక్కడికి వెళ్ళొద్దు. అందుకని ముందుగానే చెప్తున్నాను. నానా, రేపు ఆఫీస్లో కాన్ఫరెన్స్ ఉంది నాన్న. అవును నాన్న, ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి మీటింగ్ ఉంది. పూజ అయ్యే వరకు ఇంట్లోనే ఉండాలి. కంకణాలు కట్టించుకున్నాక స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని అప్పుడు వెళ్దురుగాని. సరే అమ్మా. ఎప్పుడు చూడు పూజలు వ్రతాలు. నా పెయిన్ గురించి పట్టించుకునే వాళ్ళు ఒక్కరూ లేరు. ఏం అఖిల్, నీకు రేపు ఇంపార్టెంట్ పనులే లేవుగా? అసలు అఖిల్కి పని ఎప్పుడుందని ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు. హారిక, ఏంటలా ఉన్నావు? ఏమైంది? అది ఏం లేదమ్మా, ఇందాక హెడేక్గా ఉందని పడుకుంది. మీరు పిలిచేసరికి లేచి వచ్చేసింది. అవునా? వెళ్ళి నిద్రపో అమ్మా, రేపు పొద్దున్న లేవాలిగా. వెళ్ళు హారిక. పావని, వసు, రేపు మీరు త్వరగా లేచి పూజకి ఏర్పాట్లు చేయండి. అలాగే అత్తయ్య. స్వామీజీకి పాదపూజ చేయాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లు కూడా చూడమ్మా. సరే మావయ్య. భాస్కర్,
స్వామీజీ బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యరు, కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటారు. రేపొద్దున్నే వెళ్ళి 4-5 రకాల ఫ్రూట్స్ తీసుకుని రావాలి. అలాగే అమ్మా, తీసుకొస్తాను. అఖిల్, నువ్వు వదినతో పాటుండి వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకురా. అభి, నువ్వు పూజ అయ్యే వరకు పనులేం పెట్టుకోకు. సరే, త్వరగా వెళ్ళి పడుకోండి. పద. హారిక, హారిక. ఏం కావాలి అఖిల్? ఏం లేదు వదినా. హారిక ఏం చేస్తుంది? చూడలేదు అఖిల్, రూమ్లో ఉందేమో. హారిక, హారిక. హారిక రూమ్లో లేదు వదినా. పొద్దున చూశాను అఖిల్, తను రూమ్లోనే ఉందే. వాష్రూమ్లో ఉందేమో చూడు. సరే వదినా. హారిక, హారిక. అఖిల్, హారిక వాష్రూమ్లో కూడా లేదు వదినా. అఖిల్ ఒకసారి ఫోన్ చేయి. అఖిల్, అటు చూడు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అఖిల్. నేనంటే ఇష్టం ఉంటే నువ్వు మా ఇంటికి రా, లేదంటే నన్ను మర్చిపో. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అఖిల్. నేనంటే నీకు ఇష్టం ఉంటే మా ఇంటికి రా, లేదంటే నన్ను మర్చిపో. ఏమైంది వసు? పావని, వసు, మీరిక్కడున్నారా? స్వామీజీ వచ్చే టైం అయింది, పూజకి ఏర్పాట్లు చేయాలిగా. అలాగే అత్తయ్య, చేస్తాం. మీ 3 జంటలు పూజలో కూర్చుని కంకణాలు కట్టించుకోవాలి, గుర్తుంది కదా? గుర్తుంది అత్తయ్య. జాగింగ్ నుంచి త్వరగా వచ్చేసావా అఖిల్? అవును,
మీరు మాత్రమే ఉన్నారు. హారికెక్కడా? హారిక హారిక ఏంటి పావని? హారిక స్నానం చేస్తుంది అత్తయ్య. ఓ అవునా? అఖిల్, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే జాగింగ్ చేసి వచ్చాడు కదా, అందుకే డల్గా ఉన్నాడు. సరే, త్వరగా వచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం వసు? అదే అర్థం కావటం లేదక్క. అసలు హారిక అక్కడికి ఎందుకు వెళ్ళింది? బేబీ వచ్చేసావా? అఖిలేడి వెనకొచ్చేస్తున్నాడా? అఖిల్ రాలేదు మా. రాలేదా? రాను అన్నాడు. నేనెంత చెప్పి చూసినా ససే మీరే రాను అన్నాడు. రాత్రి మా ఇద్దరికి పెద్ద గొడవైంది. ఏంటి, నైట్ మీరిద్దరు గొడవ పడ్డారా? ఈ ఇంట్లో ఉండను, బయటికి వెళ్దాం అంటోంది వదినా. ఏం చేయను? ఇదివరకు కూడా హారిక ఇలాగే గొడవ చేసింది వసు. నేను మీ బావగారు సర్ది చెప్పాం. నన్ను బయటికి తీసుకెళ్ళి నాతో విడిగా బిజినెస్ చేయిస్తుందంట. వాళ్ళ మామ్ నాకు ఒక విల్లా, కాస్ట్లీ కార్ కొనిస్తుందంట. అంతా వాళ్లే చూసుకుంటారంట. అది నాకు ఇష్టం లేదని చెప్పాను. అంతే, లెటర్ రాసి వెళ్ళిపోయినట్టుంది. మంచి పని చేసావు బేబీ. ఇప్పుడు కాని అఖిల్కి బుద్ధి రాదు. చూస్తూ ఉండు, కాసేపట్లో నీకోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. అఖిల్ రాకపోతే ఏం చేయాలి మామ్? నేను వెళ్ళను వదినా. తనకి నేను అక్కర్లేకపోతే నాకు తను అక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? ఇంత చిన్న విషయానికి విడిపోతారా? తన ఇంటి నుంచి విడిపోదాం అనుకుంటుంది వదినా. ఏం చేయాలి నేను? నచ్చ చెప్పాలి, కలిసుంటే బాగుంటుందని చెప్పాలి. ఆ రోజు నేను మీ బావగారు ఎంతగానో నచ్చచెప్పి చూశాం వసు. హారికని సుమంగళి పిన్ని రెచ్చగొడుతోంది. దానికి తోడు నిన్న హారిక వాళ్ళ మమ్మీ వచ్చారు కదా, ఇంకా చాడీలు చెప్పే ఉంటారు. దాని ప్రభావమే ఇదంతా. ఏది ఏమైనా హారికని ఇక్కడికి తీసుకురావాలి అఖిల్. తను రాదుదినా. తన వెంట పడ్డం కూడా అనవసరం. వదిలేయండి. ఏం మాట్లాడుతున్నావు అఖిల్? అలా ఎలా వదిలేస్తావు? కాసేపట్లో పూజ ఉంది. అత్తయ్య ఏం చెప్పారో విన్నావుగా. ఏదోలా హారికని ఇంటికి తీసుకొస్తే పూజ అయ్యాక తనకి నచ్చ చెప్దాం. తను మన మాట వినే రకం కాదుదినా. మూర్ఖురాలు. లేదఖిల్, వసు చెప్పింది కరెక్టే. హారికకొక్కసారి ఫోన్ చేయి. నేను చేయను వదినా. చేస్తావా లేదా? వాళ్ళు నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ మాట వినకు. విన్నావో మళ్ళీ బానిసవుతావు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇంకెందుకు వాళ్ళ మాట వింటాను మామ్? నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే అఖిల్ దిగొస్తాడు. మామ్, అఖిల్ కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయకు, కట్ చేయి. చూసావు వదినా, దానికి ఎంత పొగరం. ఫోన్ కట్ చేసింది. మళ్ళీ చెయ్యి. వేస్ట్ వదినా, వదిలేయండి. చెయ్యమని చెప్తున్నాను కదా అఖిల్. మళ్ళీ దాన్ని కట్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తూనే ఉండు. లిఫ్ట్ చేసావో కన్విన్స్ చేసి రమ్మంటాడు. చూసావా? మళ్ళీ చెయ్యి. చెయ్యి అఖిల్.
తను కంటిన్యూస్గా కట్ చేస్తూనే ఉంది వదినా. దాన్ని ఏమనాలి? పూజ ఉందని చెప్పినా వెళ్ళిపోయింది. అలాంటిది అవసరమా? అవసరమే అఖిల్. తను నీ భార్య, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. అలాంటి అమ్మాయిని ఎలా వదిలేస్తావు? బాధ్యత ఉండక్కర్లేదా? తనకు కూడా బాధ్యత ఉండాలి కదా వదినా. హారిక చిన్నపిల్ల అఖిల్. చెప్పాల్సిన రీతిలో చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అఖిలే నిన్ను అర్థం చేసుకోవాలి బేబీ. తనే నీ దారికి రావాలి. నువ్విలా స్ట్రిక్ట్గా ఉంటేనే అఖిల్ నీ కాళ్ల బేరానికొచ్చి ఆ ఇంటి నుంచి బయటకొస్తాడు. లేదా నువ్వే ఆ ఇంటికి బానిసవుతావు. లేదు మామ్, నేను డిసైడ్ అయిపోయాను. ఇంకా చచ్చినా ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. దట్స్ మై బేబీ. పద అఖిల్, ఎక్కడికి వదినా? హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళి హారికని తీసుకొని వద్దాం. వద్దు వదినా, చెప్పా పెట్టకుండా వెళ్ళింది తను. తనే తిరిగి రావాలి. ఇది పంతాలకో పట్టింపులకో పోయే టైం కాదఖిల్. కాసేపట్లో పూజ ఉంది. అందుకైనా హారికని తీసుకొని రావాలి. మనం అక్కడికి వెళ్తే మా ఆంటీ మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, ఇన్సల్ట్ కూడా చేయొచ్చు. పర్వాలేదు అఖిల్, అక్కడ ఏం జరిగినా సరే మనం హారికని తీసుకునే రావాలి. అక్క, మేమొచ్చే వరకు అత్తయ్యని మేనేజ్ చేయి. రాఖిల్. వదినా. పద. వసు, జాగ్రత్త. సరే అక్క, పద. బేబీ, ఈ జ్యూస్ తాగు. ఏంటి ఇలా వచ్చారు? హారిక, ఏంటమ్మా ఇది? ఈరోజు ఇంట్లో పూజ ఉంది. స్వామీజీ వస్తున్నారు. మన ముగ్గురం ఇంట్లో ఉండాలని అత్తయ్య గారు చెప్పారు కదా. నువ్వు ఇలా వచ్చావేంటి? నేను నిన్నడుగుతుంటే నువ్వు నా బేబీని అడుగుతున్నావేంటి? మేం మీకోసం రాలేదంటే హారిక కోసం వచ్చాం. పద హారిక, మన ఇంటికి వెళ్దాం. తను రాదు. నేను పిలుస్తున్నాను హారిక. నేను చెప్తున్నాను కదా. చూడండి పిన్ని, పెళ్లి చేసేవరకే మీ బాధ్యత. పెళ్ళయ్యేంత వరకే హారిక ఇంటి పిల్ల. పెళ్ళయ్యాక మా బాధ్యత అవుతుంది. ఆ ఇల్లు హారికది. ఆ ఇంట్లో నా బేబీ హ్యాపీగా లేదు. అక్కడ తనకేం తక్కువైందని ఆంటీ? గుర్తింపు, స్వేచ్ఛ, సంతోషం ఇవేమీ నా బేబీకి అక్కడ లేవు. తనేదో చిన్న పిల్ల పిన్ని గారు. తనేదో చెప్పిందని మీరు వినడం ఏంటి? తనకి నచ్చజెప్పి తిరిగి పంపించాల్సింది పోయి వెనకేసుకుని వస్తారా? ఇది మంచిది కాదు. ఏది మంచో ఏది చెడో మాకు తెలుసులే అక్క. మేము చదువుకున్నాం. మీరు మాకు చెప్పాల్సిన అవసరమేం లేదు. చదువుకుంటే సరిపోదు, సంస్కారం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత నీకుందా అఖిల్? నీకసలు సంపదనుందా? గుర్తింపుందా? అన్నల దగ్గర చేయి చాచటం అంతేగా? అదే మా మామ్
మనకు విల్లా కార్ సొంతగా వ్యాపారం చేస్తానంటుంటే ఎందుకు కాదంటున్నావు? బయటకొస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. నువ్వు చెప్పే ఆ సంతోషం ఆనందం విడిగా బ్రతికితే ఉండదు హారిక. అందరూ కలిసి మనతో ఉంటేనే ఆనందంగా ఉంటుంది. అత్తయ్య మావయ్య, 2 బావలు అక్కలు, భర్త, ఎంత మంచి కుటుంబం. ఇంతమంది మధ్యలో ఉంటూ ఎంత హ్యాపీగా ఉంటావు. ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి ఆదుకుంటారు. అదే విడిగా ఉంటే మీకు మీరు తప్ప ఎవరుంటారు చెప్పు? నా కూతురుకి అల్లుడికి ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నేనండగా ఉంటాను. మా అమ్మ నాన్నల్ని అన్నయ్యల్ని వదినల్ని వదిలేసి మీతో ఉండాల్సిన కర్మ నాకేంటి? అలా అయితే ఆ ఇంట్లో ఉండాల్సిన కర్మ కూడా నాకు లేదు. అలాంటప్పుడు నన్ను ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకున్నావే?